నానమ్మ ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? అంటే గుడికొచ్చిన తర్వాత గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్పారండి. ఇదేంటి, ఆల్రెడీ నా ఎఫెక్ట్తో 4 కిలోమీటర్లు నడిచింది. ఇప్పుడు బామ్మ చెప్పినట్టు 108 ప్రదక్షిణలు అంటే దీని పని గోవిందా. అంటే ఇప్పటి వరకు నడిచొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ప్రదక్షిణలు అవసరమా? అలా అంటావేంటి బాబు? ఆచారాలను మార్చకూడదు, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. అవునా? సరేనండి, మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేస్తాం. సరే, త్వరగా వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసేసి వచ్చాయి. నేను అలా కూర్చుంటానా? అయ్యో, మీరు కూర్చోడం ఏంటండి? మీరే దగ్గరుండి నాతో ప్రదక్షిణాలు చేయించాలి. నేనా? అంటే చేయి పట్టుకొని నడిపించాలా? తప్పదు బాబు, ఆ అమ్మాయిని ఎత్తుకొని తిప్పాలి. అవునండి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? ఇదేం ఆచారమే? దీన్ని ఎత్తుకొని తిప్పితే నేను ఉంటానా అండి? అవన్నీ నాకు తెలీదండి. ఆచారం అంటే ఆచారమే. ఆచారం కోసం నేనెండలో కాలినడకన నడుచుకుంటూ రాలేదా? ఏ 108 ప్రదక్షిణాలు గిరగిరా తిప్పలేరా? గిరగిరా తిప్పడానికి నువ్వేమైనా గులకరాయిలా ఉన్నావేంటే? పంతులు గారు, ఈ ఆచారాన్ని స్కిప్ చేస్తే ఏమవుతుంది? కాలిపోతే ఏమవుతుంది? అవిటివాడంటారు. చేతులు కూడా పోయాయనుకో, మొండివాడంటారు. బాడీలో ఏ పాటు పనిచేయకుండా బెడ్ మీద పడున్నావనుకో, పేషెంట్ అంటారు. ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయా? ఉన్నాయ్యా, నువ్వు లేట్ చేసే కొద్దీ నీకే తెలుస్తుంది. అయ్యో లేదు పంతులు గారు, మా ఆయన్ని నేను అలా చూడలేను. ఆయన ఎప్పుడు యంగ్గా ఉండాలి, కింగ్ లా ఉండాలి. నిన్ను ఎత్తుకొని తిప్పితే కింగ్ ఏంటే, బొంగులా అయిపోతాను. పంతులు గారు, మీరేం ఆలోచించకండి. ఆయన నన్ను ఎత్తుకొని తిప్పుతారు. నేను మీకు మాటిస్తున్నాను. తిప్పాల్సింది నేనైతే ఇదేంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది? నిజంగా నానమ్మ ఆచారం అని చెప్పిందా, లేక ఇదేమైనా రివెంజ్ ప్లాన్ చేస్తుందా? ఏంటండి ఆలోచిస్తున్నారు? పదండి ప్రదక్షిణాలు చేద్దాం. ఏం ప్రదక్షిణలే? నిన్ను ఎత్తుకొని చేస్తే వ్యాపారం ఎత్తిపోద్దామనని భయంగా ఉంది. తప్పు నాయనా, పూజని అలా అవహేళన చేయకూడదు. నువ్వు మొదలెట్టు. మీదేం పోయిందండి, ఎన్నైనా చెప్తారు. మీ చేతిలో ఉంది లైట్ వెయిట్, కానీ ఇప్పుడు నేను ఎత్తుకోబోయేది హెవీ వెయిట్. కౌంటర్లు కాదు, కాన్సెప్ట్ ముఖ్యం. పదండి. నువ్వు మొదలుపెట్టు నాయనా, మంచి పనికి ముందుండాలి. నన్ను గుడి వరకు నడిపిస్తావు కదా, ఇప్పుడుంటుంది నీకు. ఆయాసం వచ్చేస్తుంది, కాస్త దిగుతావా? అయ్యో
మధ్యలో దించితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందండి. ఏం పంతులు గారు? అవునమ్మా. వద్దులే. అమ్మో. అమ్మా, 108 ప్రదక్షిణలు అయిపోయాయి. ఆగండి, ఇంకా ఫినిషింగ్ ఉంది కదా. ఫినిషింగా? ఎవరికి? నాకా? మనం గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఆ గంట కొడితేనే స్వామివారికి మనం వచ్చామని చెప్పినట్టు. అమ్మో. నన్ను ఎత్తుకుని గంట కొట్టించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు. అమ్మా. ఏమైందండి? ఏమే, అంతా తెలిసి ఏమైందని అడగడానికి నోరెలా వచ్చిందే? అమ్మా, నీరసం వచ్చేసింది. వెన్నుపూసి ఇరిగిపోయిందో ఏమో, ఒకటే పెయిన్. అంతే బాబు, మనం ఏది ఇస్తే మనకు అది తిరిగి వస్తుంది. ఇప్పుడు పంతులు గారు డైలాగ్ ఎందుకు వాడినట్టు? అంటే ఆచారం పేరు చెప్పి మీరు నన్ను నడిపించారు కదా, అదే ఆచారం పేరు చెప్పి మిమ్మల్ని నేను తిప్పించానన్నమాట.